Hi everyone, welcome back to my channel. It's me Manvita. స్వామివారి పిలుపు లేనిదే కొండకు మనం వెళ్ళలేమంటారు కదా, అదైతే నిజం. నాకు మా అమ్మకైతే స్వామివారి నుంచి పిలుపు వచ్చింది, నన్ను చూద్దురండి అని. సో నేనైతే తిరుమల ఎక్స్ప్రెస్ తీసుకొని తిరుపతికి వచ్చేసాను. తిరుపతికి కరెక్ట్గా 8కి డ్రాప్ చేసింది. టికెట్ వచ్చేసి 80 రూపీస్. బస్ స్టాండ్ దగ్గరే కాబట్టి మేమైతే నడిచి వెళ్ళాము. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఆటోలు కూడా ఫెసిలిటీ ఉంటాయి. అండ్ ఇక్కడ గంగమ్మ దేవి అప్పుడు చిన్న టెంపుల్ ఉండేది, ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. తిరుపతి బాగా డెవలప్ అయింది ఒక 5 ఇయర్స్. వన్స్ బస్ స్టాండ్ రీచ్ అయిన తర్వాత మేమైతే ఏడుకొండల బస్ స్టేషన్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే టికెట్స్ ఇక్కడే దొరుకుతాయి. మనం కొండపైకి వెళ్ళడానికి 160 రూపీస్ అప్ అండ్ డౌన్ అండ్ 3 days వ్యాలిడిటీ ఉంటుంది ఈ టికెట్. నేను మా అమ్మ అయితే 320 ఇచ్చి మేము అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాము. ఈసారి మేమైతే కొండకట్లేదు, ఎందుకంటే మా దగ్గర ఏ టోకన్ టికెట్ లేదు. మేము సర్వదర్శనానికి వెళ్తున్నాము, అంటే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. సో బస్లో మేము కొండపైకి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వెహికల్స్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇది జస్ట్ వీక్ డే మాత్రమే. వీకెండ్స్లో అయితే ఇంకా మామూలుగా ఉండదు రష్. సో మీరు ఎవరన్నా వీకెండ్స్లో వెళ్ళాలి అనుకుంటే ఈ 14, 15, 16 కొంచెం ఎక్కువ పేషెన్స్ ఉండాలి, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటారు. అండ్ కొండపైన చలి ఉంది కాబట్టి మీరు స్వెటర్స్, బ్లాంకెట్స్ అలాంటివి ఏమైనా తీసుకెళ్ళండి, కొంచెం సేఫ్గా ఉంటారు. కొండపైకి వెళ్ళే జర్నీ ఎంత బాగుంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. చూస్తూనే మేము వైకుంఠంలోకి ఎంట్రీ ఇచ్చేసాము. స్వర్గపు ద్వారాలు మమ్మల్ని లోపలికి రా అని ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి. సో నేను ఎప్పుడు వెళ్ళా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగుతాము, ఎందుకంటే ఇక్కడ నుంచి లాకర్స్కి దగ్గర దారి. ఎందుకంటే మేము రూమ్ బుక్ చేసుకోలేదు, టికెట్ బుక్ చేసుకోలేదు కాబట్టి మేమైతే యాత్రా సదన్లో ఉండాలనుకున్నాము. అండ్ ఇక్కడ వెళ్ళాలి అంటే ఫస్ట్ మీరు టోకెన్ తీసుకోవాలి. ఇదే వెయిటింగ్ లిస్ట్, కొత్తగా ఇది పెట్టారు. ఇక్కడ వెయిట్ చేస్తే మనకి టోకెన్ ఇస్తారు, అలాట్మెంట్. అండ్ దెన్ మనం లోపల చూపిస్తే వాళ్ళు మనకి అక్కడ ఒక కీ ఇస్తారనమాట. చాలా రోజుల తర్వాత రూమ్ బుక్ చేసుకోకుండా ఏ ప్లాన్ లేకుండా వచ్చాము. బట్ నాకైతే చిన్నప్పుడు మేము ఎలా వెళ్ళామో నాకు అవన్నీ గుర్తొచ్చాయి. మేము అక్కడే బ్యాగ్స్ అన్నీ పెట్టేసి లాకర్లో ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. మేమైతే ఫస్ట్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళన్నీ చూస్తాము. అండ్ దెన్ అక్కడున్న దేవదేవుణ్ణి చూడనీకైతే ఫస్ట్ వెళ్ళిపోయాను, ఎందుకంటే తర్వాత వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోతానేమో అని చెప్పి. సో ఆయన్ని ఒకసారిగా అలా చూస్తూ ఉండిపోవచ్చు, అంత అద్భుతంగా ఎవరో చెక్కారన్నమాట శిల్పాన్ని. చూడండి మీరు కూడా ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆ దేవుడు అభయహస్తాలతో. తర్వాత అక్కడ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత మేము ఈ వేలో దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. కిందికి వెళ్ళిపోయి కొంచెం దూరం నడుస్తే కాంప్లెక్స్ అన్నీ దాటి వెళ్ళిపోవచ్చు దర్శనానికి. వెళ్ళిపోవచ్చు అన్నంత ఈజీ అయితే కాదు, దర్శనానికి ఎన్నో దారులు ఉంటాయన్నమాట సర్వదర్శనానికి వెళ్ళడానికి. నాకైతే ఎప్పుడు అసలు ఆ వేనే నాకు గుర్తుండదు. చూడండి అక్కడ 300 టికెట్ వాళ్ళు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. అండ్ మేమైతే 300 టికెట్ దారిలోనే వెళ్ళాము. అండ్ క్యూ చూడండి ఆ రోజు నైట్కి ఎంతమంది ఉన్నారో. వెళ్ళే రూట్లో మాకు వైకుంఠం 2 కాంప్లెక్స్ కనిపించింది. ఇక్కడికి రావాలంటే అన్ని చుట్లు తిరగాలన్నమాట. ఇప్పుడైతే అదే వేలో ఫ్రీ దర్శనం మాకు హోర్డింగ్ కనిపించింది. సో మేము ఆ రూట్లోనే తీసుకొని వెళ్ళాము. అదంతా ఫ్రీ దర్శనం కోసం నిలబడి వేచి ఉన్న భక్తులు అనమాట. అలా కొంచెం ముందెళ్తే మళ్ళీ ఇంకొక హోర్డింగ్ కనిపించింది, వే టు ఫ్రీ దర్శనం అని చెప్పి. ఇదైతే కొంచెం లాంగ్ రూటే అయ్యింది. అండ్ జీప్ అన్న వాళ్ళు అడిగారు మేము అక్కడ డ్రాప్ చేస్తామని చెప్పి. వాళ్ళు కొంచెం ప్రైస్ అడిగారు, బట్ దగ్గరే కదా అని చెప్పి మేమైతే నడిచి వచ్చేసాము. బట్ ఇట్స్ లాంగ్ వే. ఇన్ కేస్ మీకు కన్నా సర్వదర్శన్కి వెళ్తూ ఉంటే యూ కెన్ ఆప్ట్ దట్. అండ్ ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. లోపలికి వెళ్తూనే నాకైతే ఈ డిస్ప్లే కనిపించింది. డిస్ప్లేలో 13 hours అని చూపిస్తున్నారు. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్తే ఏ టైంకి వస్తామో వీ డోంట్ నో. బట్ 13 hours అయినా 14 hours అయినా ఖచ్చితంగా స్వామిని అయితే చూసే బయటకు వస్తాము. అదే కాన్ఫిడెన్స్తో గోవిందా గోవిందా అనుకుంటూ ముందుకు సాగాను. అండ్ దెన్ ఫస్ట్ అయితే మమ్మల్ని ఈ కంపార్ట్మెంట్లోకి పంపించారు. నేనైతే నేను తెచ్చుకునే బెడ్షీట్ వేసుకొని నిద్రపోయాను, ఎందుకంటే లేట్ నైట్ అయిపోయింది ఆల్రెడీ. సో నిద్ర వచ్చేసింది కూడా, సో నిద్రపోయాను. తర్వాత కంపార్ట్మెంట్ ఓపెన్ చేశారు. ఇంకా అందరూ పరుగు అని పరిగెత్తూ ఉన్నారు. ఇక్కడ సర్వదర్శనం టోకెన్స్ మనకి ఇష్యూ చేస్తారు. జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. అంత లోపలికే థర్స్డే లేక్ వచ్చేసింది. మాకు ఇచ్చిన టైం వచ్చేసి నెక్స్ట్ డే అంటే 8కి ఇచ్చారు. 11 AM దర్శనం ఇచ్చారు. టికెట్ ఇష్యూ చేసింది అయితే థర్స్డే 2:45కి చేశారు AM.
నాకైతే ఒకటే అనిపించింది, నేను ఫ్రైడే ఆయనను చూడబోతున్నానా అని. బట్ నాకైతే మనసులో ఎప్పుడూ ఒకటే ఉండింది, థర్స్డేనే స్వామిని నిజస్వరూప దర్శనం చూద్దాం అనుకున్నాను. తర్వాత ఇంకేం చేసేది లేక ఫోన్స్ అన్నీ అక్కడ ఇచ్చేసాను అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వైకుంఠంలోకి మేము ఎంట్రీ అయిపోయాము కంపార్ట్మెంట్లో. నేను ఇక్కడ కూడా ఈ కంపార్ట్మెంట్లో కూడా ఫుల్గా నిద్రపోయాను. అండ్ దెన్ లేచే లోపల బ్రేక్ఫాస్ట్ సర్వింగ్ అయితే ఆపేశారు. బట్ టైం ఎక్కువ ఏం కాలేదు, 8:30 అయ్యింది. సో నాకు ఇంకా ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి మా మమ్మీ ఏం చేశారంటే, మేమైతే అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యాము. ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసి కొద్దిసేపు ఫ్రెష్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ తీసుకుందాం అనుకున్నాము. మనకి కంపార్ట్మెంట్లో డిస్ప్లేలో కూడా వేస్తూ ఉంటారు రీఎంట్రీ తీసుకోవచ్చు అని. సో మేము అలా బయటకు వచ్చేసి ఫస్ట్ తినడానికి అయితే వెళ్ళిపోయాము. ఈ కాంప్లెక్స్ పక్కనే చిన్నది అన్నదానం ఉంది. సో మేము అక్కడైతే వెళ్ళాము. యాక్చువల్లీ ఇక్కడ మసాలా వడ ఉంటుంది అనుకున్నాము, బట్ ఇక్కడ మసాలా వడ పెట్టరంట. ఇంకా మేము ఫుడ్ తినేసి అక్కడే ఉన్న 6 అద్భుతమైన ప్లేసెస్ వెళ్ళాను. అది నేను నెక్స్ట్ వీడియోలో పెట్టబోతున్నాను. ప్లేసెస్ అన్నీ చూసేసే లోపల మాకు సాయంత్రం అయిపోయింది. ఫస్ట్ అయితే మేము వరాహస్వామి దర్శనానికి వెళ్ళాము, ఎందుకంటే దానికి ముందు రోజు కంపార్ట్మెంట్లో వెళ్ళినప్పుడు మేము వెళ్ళలేదు. మనమైతే ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలి. నేనైతే చాలా భయపడ్డాను థర్స్డే రోజు స్వామిని చూస్తానా లేదా అని. మామూలుగా అయితే థర్స్డే రోజు స్వామివారి నేత్ర దర్శనం ఉంటుంది. నేను ఇన్ని జన్మల్లో ఇన్ని ఏళ్లలో నేను ఆయనను చూడలేదు. అలాగా నేను ఒక్కసారిగా ఆయనను చూసిన తర్వాత నా మనసు పులికించిపోయింది అనుకోండి. అసలు ఆ మాటల్లో కూడా నేను చెప్పలేను ఆ అనుభవం. గోవిందా గోవిందా అంతే. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్.